హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇదిగో ఇక్కడ నడుచుకుంటూ వస్తుంది చూడండి. ఈవిడ రౌండ్‌గా తిరుగుతూ నవ్వుతూ ఉంది. నిజంగానే చక్కగా ఉంటది గంగ. గంగ వాళ్ళ పాపది జెన్నీ బర్త్‌డే ఈరోజు. శ్రీకాంత్ గారు, గంగ ఇద్దరూ వచ్చి మమ్మల్ని లంచ్‌కి తీసుకొని వెళ్ళారు బయటకు. అండ్ మేము ఇదిగో ఈవిడే జెన్నీ. ఈవిడ వాళ్ళ అమ్మ దగ్గర కూడా కూర్చోకుండా వాళ్ళ మామ దగ్గరే కూర్చుంది. వాళ్ళ మామనేమో మామ అంటుంది, నన్ను మాత్రం రేవతి అంటుంది. ఎందుకంటే నేను ఫ్రెండ్ని అంటానికి ఇలానే చెప్తుంది. ఇదిగోండి ఇక్కడైతే మేమందరం కలిసి సరదాగా మాటలు చెప్పుకుంటూ లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ జనికాని కేక్ కట్ చేయించడానికని వెళ్ళిపోయాము. చాలా దగ్గర దగ్గరే ఉంటాం మేమంతా. వీళ్ళందరూ కూడా జెనీ పాప బర్త్డేకి వచ్చిన చిన్న చిన్న కుట్టి బొమ్మలు భలే ఉన్నారు చూడండి అందరూ. అయితే వీళ్ళందరూ కూడా మాకు తెలుసు, ఎందుకంటే మేము ఇదే బిల్డింగ్లో రెంట్కు ఉండేవాళ్ళము. ఈ పిల్లలకి ఆల్మోస్ట్ మేము తెలుసు అనమాట. మా వారైతే బాగా తెలుసు, ఎందుకంటే వీళ్ళందరికీ కింద ఆడుకుంటూ ఉంటే ఐస్ క్రీమ్లు తెచ్చిచ్చేవాడు. సో వీళ్ళందరూ కూడా మాకు బాగా తెలుసు అనమాట. మేము వెళ్ళగానే అందరూ చుట్టుకొని చక్కగా కూర్చొని మాటలు చెప్పారు. ఇక్కడ మీరు డెకరేషన్ చేసిన దాంట్లో మీరు చూడండి, ఆల్మోస్ట్ యూనికార్న్ బొమ్మలు యూనికార్న్ థీమే ఉంటుంది. ఎందుకంటే జెన్నీ పాపకి యూనికార్న్ పిచ్చి. మేము వెళ్ళిన తర్వాత మరలా ఒక కేక్ కట్ చేయించారు గంగా శ్రీకాంత్ గారు మా చేత. అండ్ ఇంతేనండి ఈరోజు ఈ ముచ్చట్లు. మా జెన్నీ పాప బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంది. ఈమెకు మేమంటే చాలా ఇష్టము, నాకంటే కూడా మా వారంటే చాలా ఇష్టము. అండ్ మమ్మల్ని ఫోన్ చేసి బెలూన్స్ పెట్టేశాము, త్వరగా వచ్చేసేయండి కేక్ కట్ చేద్దాము, ఫ్రెండ్స్ కూడా వచ్చేసారని చెప్పి ఫోన్ చేసి పిలుస్తూ ఉంది మమ్మల్ని. పిల్లలు వచ్చిన గిఫ్ట్లన్నీ తీసేసి ఒక్కొక్కటి తీసి ఆడుతూ ఉన్నారు. చూసారా మా వారిని ఇలా కింద కూర్చోబెట్టేసుకొని వీళ్ళందరూ అవన్నీ ఓపెన్ చేయిస్తూ ఉన్నారన్నమాట దీని చేత. జెనికా వాళ్ళ నాన్న జెన్నీకి ఒక చిన్న కెమెరా తెచ్చిచ్చారనమాట. నిజంగానే అది భలే సరదాగా అనిపించింది. దాంట్లో ఫోటో తీస్తే జెరాక్స్ కాపీ లాగా వస్తుంది. ఆల్రెడీ నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. జెన్నీ మా వారిని ఫోటో తీసుకొని అది ప్రింట్ వచ్చిందనమాట. చాలా సరదాగా అనిపించింది. మీ పిల్లలకి ఎప్పుడైనా అలాంటి గిఫ్ట్ ఇవ్వాలంటే ఇవ్వండి, చాలా మంచిగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది ఈ గిఫ్ట్? బాగుంది కదా. బాయ్.